మనం గమనించాల్సిన పాయింట్ ఎవరైతే కొనేటప్పుడు ఈ మహిళలతో కొనేటప్పుడు కానీ వీళ్ళతో కొనేటప్పుడు కానీ మనం తీసుకునేటప్పుడు ఏదైతే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఏంటంటే ఇక్కడ మనము గమనించాల్సింది ఇంకొక ప్రకారంగా ఉంటుంది. అంటే తనకు ఎంతమంది భార్యలు, ఎవరైతే తాతలు ఉంటారు ఎంతమంది భార్యలు, ఆ ప్రాపర్టీ ఇక్కడ 2 రకాలుగా వస్తుంది మళ్ళీ వారసులు. అంటే రెండో భార్య ఎలిజిబుల్ కాదు, కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1956 ప్రకారంగా ఫస్ట్ మ్యారేజ్ ఉండి సెకండ్ మ్యారేజ్ ఉంటేనేమో వైడ్ మ్యారేజ్ అంటాం వాటిని. అంటే వాళ్ళకు ఈమెకు పిల్లలు సంతానం కాకుండా నెక్స్ట్ ఆమెకు సంతానమయ్యి ప్రాపర్టీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మెయిన్ 50% ట్రాన్స్ఫర్ వాళ్ళకి చేయొచ్చు, 50% భార్యకు చేయొచ్చు, కానీ సెకండ్ భార్యకు చేయడానికి రాదు. కానీ ఈమెకు పిల్లలుండి ఇంకో మ్యారేజ్ చేసుకుంటే ఆమె ఎలిజిబుల్ కాదు. కాకపోతే యాజ్ ఫర్ ఇన్హెరిటెన్స్ ప్రకారంగా వారసత్వంగా వాళ్ళు తల నీ బ్లడ్డే కాబట్టి నీ డిఎన్ఏ కాబట్టి వాళ్ళకు ప్రాపర్టీ చేయడానికి నీ ప్రాపర్టీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ నీ వంశపరంపరంగా అనేది లీగల్గా మళ్ళీ ప్రాబ్లమ్స్